ఓం నమో గణపతయే. శాకాహారులు పుట్టగొడుగులు తినచ్చా తినకూడదా అనే అంశాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాం. పుట్టగొడుగులు తినకూడదు అని చెప్పినప్పుడు కానీ, తినవచ్చు అని చెప్పినప్పుడు కానీ, పుట్టగొడుగులు మాంసాహారం కావున తినకూడదు అని ఒక వర్గం, శాకాహారమే కావున అందరూ తినవచ్చు అని ఒక వర్గం, ఈ విధంగా వాదోపవాదాలు చేసుకుంటూ ఉంటారు. మొట్టమొదటి విషయం ఏంటంటే, మన ధర్మశాస్త్రాల్లో నిషేధం ఉన్నటువంటి అంశాలన్నీ మాంసాహారాలని కాదు, తినమని చెప్పినవన్నీ కూడా శాకాహారాలని కాదు. స్పష్టంగా మనం అందరం గుర్తుంచుకోవలసిన అంశం ఏమిటంటే, ధర్మశాస్త్రాలు, స్మృతులు, వేదాలు ఏవి తినవచ్చు అని చెప్పాయి, ఏవి తినకూడదు అని చెప్పాయి, వీటిని మనం దృష్టిలో ఉంచుకోవాలి, గుర్తుంచుకోవాలి తప్ప తినకూడనివన్నీ మాంసాహారాలు, తినవలసినవన్నీ శాకాహారాలు అనే భావన నుండి మొదట బయటపడాలి. దేన్నైనా తినవద్దు అని చెప్పారు అంటే దాన్ని మనం మాంసాహారం లిస్టులో వేసేస్తాం. కానీ ఆ పదార్థాన్ని ఎందుకు తినవద్దని చెప్పి ఉంటారు అని మనం ఆలోచించే పరిస్థితి లేదు. పుట్టగొడుగుల విషయానికి వచ్చినట్లయితే కనుక, పుట్టగొడుగులు శాకాహారం కాదు, అలాగనే మాంసాహారంలోకి కూడా చేరటం లేదు పుట్టగొడుగులు. మరెందుకు మన వాళ్ళు తినద్దన్నారు, మహర్షులు ఎందుకు నిషేధించారు అని మనం చూసినట్లయితే, పుట్టగొడుగులు రకరకాల వ్యర్థాల నుండి మాత్రమే పుడతాయి, కుళ్ళిపోయినటువంటి పదార్థాల నుండి పుడతాయి. ఒక్కొక్కసారి చనిపోయినటువంటి జీవుల శరీరాలు కుళ్ళిపోతే వాటి నుండి కూడా పుడతాయి. ఈ విధంగా ఎక్కడెక్కడైతే అమేధ్యం అనగా కుళ్ళిపోయినటువంటి పదార్థానికి అమేధ్యము అని పేరు. ఆ కుళ్ళిపోయిన పదార్థాలు ఉండే చోట పుట్టి పెరుగుతాయి కాబట్టి మొట్టమొదటగా పుట్టగొడుగుల్ని మన వాళ్ళు నిషేధించారు. వాటిని శిలీంధ్రములు అంటారు. శిలీంధ్రములు అంటే కనుక వృక్షజాతి కిందకు రాదు, అలాగని జంతుజాతి కిందకు కూడా రాదు. ఇంగ్లీష్లో ఫంగస్ అంటారు. కావున మాంసాహారమనో లేకపోతే ఇంకొకటనో పుట్టగొడుగుల్ని మన వాళ్ళు నిషేధించలేదు. ఇవి కుళ్ళిపోయినటువంటి పదార్థాల నుండి పుడతాయి కాబట్టే తినవద్దు అని చెప్పారు. కుళ్ళిపోయినటువంటి పదార్థంతో తయారు చేస్తారు కాబట్టే మద్యం తీసుకోకూడదు, మద్యపానం చేయకూడదు, దోషం అంటారు. మద్యపానం ఏ విధంగా దోషమో పుట్టగొడుగు కూడా అదే విధంగా దోషం అవుతుంది బ్రాహ్మణులకి. సాధారణంగా మాంసాహారం తినేవాళ్ళందరూ కూడా పుట్టగొడుగులు తినవచ్చు. మేమేమి జపాలు తపాలు ఏమి చేసుకోమండి, మేము సాధారణ జీవితాన్ని జీవిస్తున్నామండి, మాకు ఏమీ నియమాలు అక్కర్లేదన్న వాళ్ళు కూడా చక్కగా పుట్టగొడుగులు తినవచ్చు. పుట్టగొడుగులు ఎవరు తినకూడదు అని అంటే, మన ధర్మశాస్త్రాల్లో చెప్పింది మేము పాటిస్తామండి అని చెప్పిన వాళ్ళు మాత్రమే పుట్టగొడుగులు తినకూడదు. అమేధ్యంలో పుట్టింది అని అంటే కనుక అమేధ్యంతో సమానం, అందుకని పుట్టగొడుగుల్ని తినవద్దు అని చెప్పారు. పరాశరుడు కావచ్చు, యాజ్ఞవల్క్యుడు కావచ్చు, మనువు గారు కావచ్చు, అలాగే ఆపస్తంభుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా ముక్త కంఠంతో పుట్టగొడుగుల్ని తినకూడదు అని నిషేధించారు. నిషేధించడమే కాక, ఒకరు పుట్టగొడుగు తిన్నవాళ్ళు పతితులవుతారు అంటే సర్వభ్రష్టులవుతారు అని ఒకరు చెప్తే, పుట్టగొడుగులు తిన్నట్లయితే కనుక 3 రోజులు ఉపవాసం ఉండి పంచగవ్యప్రాశన చేయాలి అని మరొకరు చెప్పారు. ఈ విధంగా మీరు ఏ స్మృతి తీసుకున్నా కూడా పుట్టగొడుగులు తినకూడదు అనే నిషేధ వాక్యాలే కనిపిస్తాయి. ముందుగా మనం కలవు పరాశర స్మృతి అన్నారు కాబట్టి పరాశర స్మృతిలో ఏం చెప్పారో చూద్దాం. పీయూషం శ్వేతలశున వృంతాక ఫలగృంజనం పలాండు వృక్ష నిర్యాసం దేవస్వ కవకానిచ అని చెప్పారు. కవకము అంటే పుట్టగొడుగు, ఛత్రాకం అని కూడా అంటారు. ఈ విధంగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని వస్తువులతో పాటుగా కూడా పుట్టగొడుగు ఎవరైతే తింటారో వారు చేయవలసినటువంటి ప్రాయశ్చిత్తం ఏమిటి అని పరాశరుడు చెబుతూ ఉన్నాడు. త్రిరాత్రముపవాసేన పంచగవ్యేన శుద్ధ్యతి అని చెప్పబడింది. పుట్టగొడుగు తిన్నవారు 3 రాత్రులు పూర్తిగా ఉపవాసం ఉండి పంచగవ్య ప్రాశన చేసినట్లయితే మాత్రమే పరిశుద్ధులవుతారు. అంతవరకు కూడా వాళ్ళు పతితులుగా ఉంటారు. అలాగే మనుస్మృతిలో మనువు గారు కూడా పుట్టగొడుగు గురించి ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఛత్రాకం విడ్వరాహంచ లశునం గ్రామకుక్కుటం పలాండుం గృంజనం చైవ మత్యా జగ్ధ్వా పతే ద్విజ. ఛత్రాకం ఇందులో మొట్టమొదటగా ఉన్నది. ఛత్రాకం అంటే పుట్టగొడుగు. పుట్టగొడుగును బ్రాహ్మణుడు బుద్ధిపూర్వకంగా అంటే తెలిసి తిన్నట్లయితే కనుక భ్రష్టుడవుతున్నాడు అని మనువు గారు కూడా నిషేధించారు అని మనకు అర్థమవుతున్నది. ఇంతేకాక యాజ్ఞవల్క్య స్మృతిలో చూసినా, ఆపస్తంభ ధర్మ సూత్రాల్లో చూసినా, ఎక్కడ చూసినా కూడా అభక్ష్యాల విషయం అంటే తినకూడని విషయాలు చెప్పిన ప్రతి చోట కూడా పుట్టగొడుగుల గురించిన ప్రస్తావన ఉంటుంది. అవి బుద్ధిపూర్వకంగా తిన్నవాడు భ్రష్టుడవుతున్నాడని, అలాగే తగిన విధంగా ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే అని నిషేధిస్తూ వచ్చారు. ఆ నిషేధానికి కారణం అవి శిలీంధ్రాలు కాబట్టి, అంటే వ్యర్థ పదార్థాల నుండి ఫంగస్గా పుట్టి పెరుగుతాయి కాబట్టి. ఇది మాంసాహారమా శాకాహారమా అని కాదు, అది తినద్దు అంటే
మాంసాహారం అనే ఉద్దేశంతో చెప్పారని కాదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. స్వస్తి.